ఎస్, ఇప్పుడు చెప్పిన కంటెంట్ ఏంటంటే యావరేజ్లో మీన్ యావరేజ్ ఒకటి చెప్పా, పార్ట్ యావరేజ్ చెప్పా. ఇప్పుడు అదే పార్ట్ యావరేజ్ మీన్ యావరేజ్ కంపేర్ చేసి ప్రాబ్లం జస్ట్ మోడల్ మారుస్తాం. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 15 నెంబర్స్ ఉన్నాయండి, అండ్ యావరేజ్ 92 అంటున్నా. అంటే ఒక్కొక్క నెంబర్ 92, టోటల్గా మార్చుకోమంటే 92 × 15 చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏం చెప్పాను నేను? 15 నెంబర్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ 7 నెక్స్ట్ 7 అని చెప్పా. అంటే 14 ఇచ్చా, లాస్ట్లో ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. సో కంటెంట్ ఏంది మనకి? మొత్తము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 నెంబర్లు. ఫస్ట్ 8 అంటాను. 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ 8 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 90 అంట. 90 యావరేజ్. అలాగే లాస్ట్ 8 అంటున్నాడు. లాస్ట్ 8 1 2 3 4 5 6 7 8 లాస్ట్ 8. అదేంది లాస్ట్ 8 ఎంత? 94 అంటున్నా. 95 తీసుకుంటాను. సో 95 ఏంది? ఇది లాస్ట్ 8 యొక్క యావరేజ్. ఇక చూడండి ప్రాబ్లము. ఇంతకుముందు ఫస్ట్ 7 నెక్స్ట్ 7 అని చెప్పి ఒకటి మిగిలి పెట్టేశాను. ఆ మిడిల్ నెంబరు లాస్ట్ నెంబరు ఒక నెంబర్ వాల్యూ ఎంత అన్నాను. ఇక్కడేంది ఉండేదే 15 నెంబర్లు. ఫస్ట్ 8 లాస్ట్ 8 అంటున్నాడు. ఫస్ట్ 8 అంటే అర్థమైంది 8 వస్తుంది. లాస్ట్ 8 అంటే మళ్ళీ 1 2 3 4 7 వచ్చి మళ్ళీ ఇది అంటే ఏంది? ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మనం 8th నెంబర్గా ఉండేది, లాస్ట్ నుంచి కూడా మనం 8th అంటే ఆ 8th నెంబరు 2 సార్లు ఇచ్చినాడు. ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది. యావరేజ్లో ఉండేదే 15 నెంబర్లు. 8 + 8 ఎంత? 16 వస్తుంది. అయితే క్వశ్చన్ ఇప్పుడు ఏమంటాడంటే మనకి ఏదైతే 2 సార్లు ఇక్కడ కౌంట్ అయిందో ఆ నంబర్ వాల్యూ ఎంత. ఇంతకుముందుకేమో 7 7 అని చెప్పి ఒకటి వదిలేసాం. ఆ లాస్ట్ నెంబర్ ఎంత అని అడిగాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ 8 అంటున్నాడు, లాస్ట్ 8 అంటున్నాడు. అంటే ఫస్ట్ నుంచి 8th నెంబరు కౌంట్ అయింది, ఇక్కడ లాస్ట్ నుంచి 8th నెంబరు 2 సార్లు కౌంట్ అయింది. ఏదైతే నెంబర్ కౌంట్ అయిందో ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంత అంటే 8th నెంబర్ వాల్యూ ఎంత. సో 15 అంటున్నాడు, 8 + 8 16. అంటే ఇది ఎక్సెస్ వస్తుంది అనమాట పార్ట్ యావరేజ్ 2 యాడ్ చేసినప్పుడు. సో ఇంతకుముందు చెప్పిన అట్లా కాదు. ఆ మోడల్ వేరు, ఈ మోడల్. మోడల్ ఒకటే, కాకపోతే కొద్దిగా ట్విస్ట్ చేస్తున్నాం మనం కంటెంట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఎలా చేస్తాం మనం? సేమ్ కంటెంటే. పార్ట్ యావరేజ్ అన్నప్పుడు మెయిన్ యావరేజ్ అన్నప్పుడు చేసే ప్యాటర్నే చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ట్విస్ట్ ఇస్తాం. ఎట్లా? క్వశ్చన్ ఎలా ఉంటుంది? 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ద యావరేజ్ ఆఫ్ 15 రిజల్ట్స్ ఆర్ 15 నెంబర్స్ 15 ఈజ్ 92 అంటున్నాడు. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 92. 15 సంఖ్యల యొక్క సరాసరి 92 అంటున్నాడు. ఆ 15 నెంబర్లో ఫస్ట్ 8ని ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 రిజల్ట్స్ ఈజ్ 90. మొదటి 8 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అంటే సరాసరి సగటు 90 అంటున్నాడు. లాస్ట్ 8 యొక్క 8 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 95 అంటున్నాడు. అయితే ఏదైతే 2 సార్లు రిపీట్ అయిందో ఆ నంబర్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో 2 సార్లు రిపీట్ అయిందని వాడు చెప్పడు. ఇక మనకేంది మిగిలేది? మామూలుగా ఫస్ట్ 7 నెక్స్ట్ 7 అంటే మిగిలిన నెంబర్ అంటాం. కానీ ఇక్కడ ఉండేదే 15. 8 + 8 అంటే 16 వస్తుంది. అది ఎట్లా సార్ 16 వస్తుందంటే ఆ 8 నెంబరు ఫస్ట్ 8 అనేది లాస్ట్ 8 అనేది అంటే ఈ నెంబర్ అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఏదైతే రిపీట్ అయిందో దాని వాల్యూ మాత్రం మనం చెప్పగలుగుతాం. రిమైనింగ్ నెంబర్స్లో ఏ నెంబర్ యొక్క వాల్యూ మనము కనుక్కోవడానికి పాసిబిలిటీ లేదు. సరే చూద్దాం. అగైన్ వీఆర్ అప్లయింగ్ ద సేమ్ ప్యాటర్న్ బై ఈక్వేటింగ్ ద పార్ట్ యావరేజ్ టు ది మీన్ యావరేజ్ అనమాట. కాకపోతే ఇక్కడ కొద్దిగా ట్విస్ట్. ఎందుకంటే చూద్దాం. సో ఉండాల్సింది 92, 90 ఉంది. 92 ఉండాల్సింది 90 ఉంది. ఎంత తగ్గింది? 2 తగ్గింది. 2 తగ్గిందంటే ఇది యావరేజ్ కదా. ఒక నెంబర్ పైన 2 తగ్గింది. ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని 2 తగ్గినట్టు అనమాట. సో 2 అంటే 16. సో తగ్గింది కాబట్టి మనము యాక్చువల్గా దానికి ఇది ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఎంత తగ్గింది దాన్ని మనము యాడ్ చేసుకోవాలంటే ప్లస్ వేసుకోవాలి అంతే ఆ వాల్యూకి. సో ఒక నెంబర్ పైన 2 తగ్గింది. 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 8 2s are 16. ఆ 16 తగ్గింది కాబట్టి దానికి ప్లస్ చేస్తాం. అలాగే ఉండాల్సింది 92. ఇది ఎంత ఉంది? 90 ఉంది. ఫస్ట్ మీన్ యావరేజ్తో ఫస్ట్ పార్ట్ యావరేజ్ని, అదే మీన్ యావరేజ్తో నెక్స్ట్ పార్ట్ యావరేజ్ని. ఉండాల్సింది 92, 95 ఉంది ఇక్కడ. అంటే ఎంత ఎక్సెస్ ఉంది? 3 ఎక్సెస్ ఉంది. ఒక నెంబర్ పైన 3 ఎక్సెస్ ఉంది. ఇది యావరేజ్, ఇది యావరేజే, ఇది కూడా యావరేజే, 2 యావరేజెస్. ఉండాల్సింది 92, 95 ఉంది. అంటే
అది యావరేజ్ కాబట్టి 3 ఇక్కడ ఎక్సెస్ ఉంది. ఎక్సెస్ ఉంటే తీసేస్తాం, తక్కువ ఉంటే యాడ్ చేసుకుంటాం, తక్కువ ఉంటే ప్లస్ చేసుకుంటాం, దానికి ఎక్సెస్ ఉంటే మైనస్ పెడతాం, అంతే, ఇంకేం లేదు. సో 3 తక్కువ ఉంది కాబట్టి ఒక నెంబర్ పైన 3 తక్కువ ఉంది. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 3 మనం తీసేయాల్సి వస్తుంది. అంటే ఒక నెంబర్ పైన 3 కాబట్టి 8 నెంబర్లు ఉన్నాయి. 8 3s ఎంత? 24. ఆ 24 మనం గుర్తేం పెడతాము? ఎక్సెస్లో ఉంది కాబట్టి మైనస్ పెడతాం, -24. సో ఇప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ? 16 24, 24 16 డిఫరెన్స్ 8 వస్తుంది. ఏం 8? మైనస్ వచ్చింది కాబట్టి -8. యాక్చువల్గా అయితే మనం ఏం చేసేవాళ్ళం? ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేసేవాళ్ళం మీన్ యావరేజ్కి, ప్లస్ ఉంటే ప్లస్ వేసేవాళ్ళం ఇంతకుముందు మోడల్లో. కానీ ఇక్కడ ఉండేది ఏంది? ఎప్పుడది 15 ఇచ్చి ఫస్ట్ 7 లాస్ట్ 7 అని చెప్పుంటే, అంటే 14 టోటల్ నెంబర్స్ 15, 7 7 14 అని చెప్పుంటే, ఈ మోడల్ లాగా ఇచ్చి ఉంటే ఇక్కడ మైనస్ వస్తే మైనస్ వేసేవాళ్ళం మీన్ యావరేజ్కి, ప్లస్ వస్తే ప్లస్ చేసేవాళ్ళం. అంటే యాక్చువల్ సైన్ అనమాట ఎప్పుడు ఏ విధంగా ఉంటే. కానీ మనకి 8 + 8 ఎంత? 16 వస్తుంది. ఉండేదే 15 నెంబర్లు. దీనికన్నా ఈ టోటల్ నెంబర్స్ ఎక్సెస్ వస్తే అప్పుడు మనము దీని ఏం చేయాలంటే ఉల్టా చేస్తాం. ఉల్టా అంటే అది లాస్ట్లో వచ్చిన గుర్తు ఏదైతే ఉందో దానికి రివర్స్ చేస్తాం. మైనస్ వస్తే ప్లస్, -8 ఉంది +8 చేయాల్సి వస్తుంది, +8 వస్తే -8 చేస్తాం, అట్లా. ఎప్పుడది? సో ఈ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఇక్కడ ఉండాల్సి 15, ఉండాల్సిన నెంబర్స్ కంటే 16 ఉన్నాయి ఇక్కడ. దీనికంటే ఇది ఎక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు మనము గుర్తుని మైనస్ ఉల్టా చేస్తాం. మైనస్ ఉంటే ప్లస్ చేయాలా, ప్లస్ ఉంటే మైనస్ చేయాలా. దేనికి? దీనికనేది ఎక్కువ ఉంటే. అలా కాకుండా 15 నెంబర్లు ఉన్నాయండి, 7 7 14 అని చెప్పాడు అనుకో, అప్పుడు మైనస్ వస్తే మైనసే, ప్లస్ వస్తే ప్లస్. అంటే టోటల్ నెంబర్స్ కంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు తక్కువ ఉంటే యాక్చువల్ సైన్, ఒరిజినల్ సైన్ వస్తుంది. ప్లస్ వస్తే ప్లస్ చేయాలా, మైనస్ వస్తే మైనస్ చేయాలా. కానీ ఇప్పుడు చూడండి, ఈ మోడల్లో 15 ఉండి 8 + 8 16 వస్తుంది. దీనికని ఇది ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఈ గుర్తులు లాస్ట్లో ఉందని మనము యాసెస్గా చేయకూడదు. మైనస్ వస్తే ప్లస్ చేస్తాం, ప్లస్ వస్తే మైనస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? 92 -8 చేస్తాం, 92 +8 చేస్తామంటే 92. దీనికి ఉల్టా అంటే +8 చేస్తే ఆన్సర్ వస్తుంది. 92 + 8 అంటే 100 వస్తుంది. ఆ 100 అనేది వాల్యూ. ఏ నెంబర్ యొక్క వాల్యూ? ఏ నెంబర్ అయితే 2 సార్లు రిపీట్ అయిందో, ఫస్ట్ 8లో రిపీట్ అయింది, లాస్ట్ 8లో రిపీట్ అయింది, అప్పుడు ఆ 8th నెంబర్ వాల్యూ ఎంత అంటే ఆన్సరు 100 వస్తుంది. ఇంకొక 1-2 ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఐ విల్ గెట్ ఐడియా. సో మొత్తం మనకి 21 నెంబర్స్ ఉన్నాయి. రిజల్ట్స్, నెంబర్స్, అబ్జర్వేషన్స్ అంటాడు. వాటికి యావరేజ్ 57 అంటున్నాడు. యావరేజ్ 57. 21 నెంబర్స్ కలిసి 57 కాదు, పర్ నెంబర్ ఈజ్ 57. అలా ఎన్ని నెంబర్స్ ఉంటే అది 57 అనమాట. సరే, అందులో ఏమంటున్నాడు? ఫస్ట్ 11 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 54 అంటున్నాడు యావరేజ్. అలాగే లాస్ట్ 11 నెంబర్స్ యొక్క యావరేజ్ 56 అంటున్నాడు. అయితే ఉండేదే 21 నెంబర్స్. 11 + 11 ఎంత? 22 వస్తుంది. సో 22 ఉన్నప్పుడు మనకి దీనికనేది ఎక్సెస్ కదా. సో ఎక్సెస్ ఉన్నప్పుడు మనకి సేమ్ ప్యాటర్న్ చేస్తాం. కాకపోతే లాస్ట్లో ఆ వచ్చిన సైన్కి ఆపోజిట్ చేసి మీన్ యావరేజ్ తగిలిస్తాం. చూద్దాం. సో ఇదే ఇక్కడ టోటల్ నెంబర్స్ యొక్క యావరేజ్ని మనం మీన్ యావరేజ్ అంటాం. ఉండాల్సింది ఎంత? 57. ఇక్కడ ఎంత ఉంది? 54 ఉంది. సో ఫస్ట్ ఈ మీన్ యావరేజ్, ఈ పార్ట్ యావరేజ్ని, ఈ మీన్ యావరేజ్, ఈ పార్ట్ యావరేజ్ని మనము బై ఈక్వేటింగ్ ద పార్ట్ యావరేజ్ టు ది మీన్ యావరేజ్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. ఉండాల్సిన 57 54 ఉంది, 3 తగ్గింది. ఒక నెంబర్ పైన 3 తగ్గింది. ఆడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని 3 తగ్గింది. సో ఒక నెంబర్ పైన 3 తగ్గింది కాబట్టి 11 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 అనేది యావరేజ్, వాల్యూ కాదు. సో ఒక నెంబర్ పైన 3 తగ్గింది కాబట్టి 11 నెంబర్స్ ఉన్నాయి. 11 3s ఎంత అంటే 33. 33 తగ్గి ఉన్నది దీంతో పోలిస్తే. ఇక్కడ ఆ 33 తగ్గింది కాబట్టి 33 ఏం చేస్తాం మనము? ఎంత తగ్గిందో అంత యాడ్ చేసుకోవాలి, అంటే +33. సేమ్ ప్యాటర్నే ఇంతకుముందు మోడల్ లాగానే, కాకపోతే ఎక్కడ మారుతుందంటే లాస్ట్లో మాత్రమే మారుతుంది. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఉండాల్సిన 57, ఇక్కడ 56 ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఉండాల్సిన 57, ఇక్కడ 56 ఉంది. ఇక్కడ కూడా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. సో ఒక నెంబర్ పైన 1 తక్కువ ఉంది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 11 నెంబర్స్ ఉన్నాయి. 11 నెంబర్స్ పైన ఎంత తక్కువ ఉందంటే 11 తక్కువ ఉంటుంది కాబట్టి 1 × 11
11 తగ్గింది కాబట్టి మనం ఆ 11 ఏం చేసుకోవాలా, యాడ్ చేసుకోవాలి. దేనికి, ఇక్కడంటే ఇక్కడ కాదు, 11 యాడ్ చేస్తున్నాం. ఎంత వస్తుంది మనకు మొత్తము 44 వస్తుంది. ఏం 44 ప్లస్ 44, ఇక్కడి వరకు సేమ్. ఇంతకుముందు మోడల్కి అయినా సరే ఇప్పుడు మోడల్కి అయినా సరే ఇంతవరకు సేమే. ఇక్కడ 11 కాకుండా ఫస్ట్ 21 నెంబర్ ఇచ్చి ఫస్ట్ 10 లాస్ట్ 10 అని చెప్పినాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఫస్ట్ 10 లాస్ట్ 10, అప్పుడు ఏమొస్తుంది, మిడిల్ నెంబర్ కనుక వస్తుంది 11th నెంబరు. అప్పుడు ఏమొస్తుంది మనకి, ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా అయితే 10 ఉంటే అప్పుడు మొత్తం 21, ఇది యాడ్ చేసి 21, దీనికన్నా ఇది తక్కువ కాబట్టి యాసిస్ చేస్తాం, ప్లస్ 44 చేస్తాం. కానీ ఉండేది ఇక్కడ 11 కదా, ఉండేదే 21, 11 ప్లస్ 11 21 వస్తుంది. అంటే దీనికైనా ఇది ఎక్సెస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ గుర్తుని ఉల్టా చేయాలి. ప్లస్ వస్తే మైనస్ చేయాలి, మైనస్ వస్తే ప్లస్ చేయాలి. కాబట్టి ప్లస్ 54 కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ 44 చేయాలి. 57లో 44 పోతే ఎంత వస్తుంది, సో 7లో 4 పోతే 3, 5 4 పోతే 1, ఎంత 13. ఏందా 13? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 11th నెంబర్. సో 2 సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో 11th నెంబర్ అనమాట. 11th నెంబర్ వాల్యూ ఎంత అంటే 13.